నమస్తే, నేను విజయారెడ్డి. ఈ వీడియో నేను చేసే ముందు మేము ప్లే చేస్తున్న వీడియోస్ని చూడండి. నేను అసలైన సబ్జెక్ట్ను మీ ముందుకు తీసుకురాబోయే ముందు మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి మీరు లైక్ కొట్టండి, షేర్ చేయండి. నేను ఎందుకు ఇంత రిక్వెస్ట్గా అడుగుతున్నానంటే, ఏ వీడియో చేసినా మిర్రర్ టీవీ చాలా సమస్యలను బయటకు తీసుకొస్తుంది కాబట్టి తట్టుకునే శక్తి లేక దొంగచాటుగా రిపోర్ట్స్ను కొట్టి ఆ వీడియోని ప్రజలకు షేర్ అవ్వకుండా చూస్తున్నారు. వాళ్ళ యొక్క మన కుట్రని మనము తిప్పి కొట్టాలంటే, వాళ్ళ రిపోర్ట్స్ని మనం అధిగమించాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి నిజాలు మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. ఈరోజు హెచ్యూకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కాపాడుకునేందుకు విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం అణిచివేస్తుంది. విద్యార్థులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమస్య అక్కడ ఉంటున్న సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న 5,000 మంది విద్యార్థులది మాత్రమే కాదు. ఎందుకంటే వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళ చదువు అవగానే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అందుకే ఈ సమస్య వారిది మాత్రమే కాదు, ఇది హైదరాబాద్ ప్రజల సమస్య. ఇక్కడ పుట్టి పెరిగే పౌరులు స్వచ్ఛమైన గాలి సమస్య. ఇది తెలంగాణ ప్రజల పర్యావరణ సమస్య. ఇందులో తప్పులు ఎవరివి? ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి కూడా అర్థం కావాలి. మన హైదరాబాద్లో స్వచ్ఛమైన గాలినిచ్చే ఏరియాలు ఎన్నున్నాయంటే అందులో ముఖ్యంగా చెప్పుకునేవి 2. వాటిలో ఒకటి 390 ఎకరాల్లో ఉండే కేబీఆర్ పార్క్, రెండోది ప్రస్తుతం 1880 ఎకరాల్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములేంది, లోపల వీడియో ఏంది, ఆ పచ్చదనం ఏంది, ఒక్కసారి నేను ఈ వీడియో డిస్ప్లే చేస్తాను, దాన్ని కూడా ఒక్కసారి చూడండి. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడ? సెంట్రల్లో ఉంది. అదే ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. వాళ్ళకు పెద్ద అడవిలాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది సిటీలో ఉన్న ఫారెస్టు. ఈ అడవిలో జింకలు, నెమళ్ళు, వందల రకాల పక్షులు, అరుదైన తాబేళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్న అతి పెద్ద స్వచ్ఛమైన గాలిని అందించే జాగా కూడా ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఈ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కంపెనీలుగా ఏర్పాటు చేసేందుకోసం లేఅవుట్లుగా మార్చి అమ్మాలని చెప్పి ఓ ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే ఈ సిటీకి ఊపిరి లాంటి హెచ్యూ భూములే కావాలనా అని విద్యార్థులు గోల చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు 2 నెలల నుంచి. అంతేకాదు #సేవ్ కంచె గచ్చిబౌలి అనే క్యాంపెయిన్ని స్టార్ట్ చేసిరు. ఇందులో ఇతర పార్టీల ప్రమేయం ఏమాత్రము లేదు. ఇది విద్యార్థులు, ప్రజలు చేస్తున్న పోరాటం. కానీ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతున్న మాటల్ని మనం పదే పదే వినిపించడం. అయినా మీకు చెప్తున్నా, సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని అభివృద్ధిలో భాగంగా అక్కడ ఐటీ కంపెనీ, ఇతర కంపెనీలు రావడానికి లేఅవుట్ చేద్దామంటే ఈరోజు అదేదో రిజర్వ్డ్ ఫారెస్ట్ అయినట్లు, అక్కడ అత్యంత అద్భుతమైన జీవరాశులు ఉన్నట్లు అన్నట్టుగా ఆయన కథలు చెప్పిండు. ఏమీ లేవు అని చెప్పి. జింకలు లేవు, పులులు లేవు, సింహాలు లేవు. కేవలం కొంటి గుంటనక్కలు చేరి ఇలా మాత్రం వ్యవహరిస్తున్నారు. వాళ్ళ గుణపాఠం చెప్పాలని మాత్రం రేవంత్ రెడ్డి అన్నాడు. చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చెయ్యొద్దని నేను వచ్చినంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆన్నే ఉన్నాయన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆన్నే ఉన్నాయన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆన్నే ఉన్నాయన్నట్టు, జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. కానీ ఇక్కడ గుంటనక్కలు లేవు. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్హెచ్యుఐ విభాగం రేవంత్ రెడ్డికి ఒక విధంగా మొట్టికాయలు వేసింది. ఆయన కామెంట్స్ను తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. దాని తర్వాత దాన్ని డిలీట్ కూడా చేసిరనుకో. ఆ కామెంట్లో భాగంగా ఎక్స్లో ఏం పెట్టారు తెలుసా? నో టైగర్స్,
నో డీర్స్ నో సెన్స్ అని చెప్పి చాలా ఘాటుగా రియాక్ట్ అయింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తప్పుపట్టడమే కాదు, ఈ 400 ఎకరాల భూమిలో 734 రకాల చెట్లు, 220 రకాల పక్షులు, అంతేకాదు మన దేశంలో లీగల్ ప్రొటెక్షన్ ఉన్న నక్షత్ర తాబేలు కూడా ఈ హెచ్సియులో ఉండే చాలా వాటర్ గాడీస్లో ఉన్నాయి. ఇక్కడ మనకు అనేక వాటర్ గాడీస్ కనిపిస్తాయి. అయితే మీరు అనుకోవచ్చు, అసలు యూనివర్సిటీకి ఇంత భూమి అవసరమా అని. మీరు గనక ఎవరైనా ఇలా ఆలోచిస్తున్నారంటే మీకు సరి అయిన అవగాహన లేదనే అర్థం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఇది 5,000 ఎకరాల్లో ఉంది. ఇలా మన దేశంలో ఉన్న చాలా యూనివర్సిటీలకు మినిమం 1000 ఎకరాల నుంచి మొదలవుతాయి జాగలు. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకుంటుంటారు. మరి హెచ్సియుకి ఇంత భూమి ఎలా వచ్చిందని మీరు అనుకోవచ్చు. ఎస్, ఆ విషయం కూడా మీకు చెప్తా. 1975లో కాంగ్రెస్ నాయకురాలు ఇందిరాగాంధీ ఈ యూనివర్సిటీ కోసం 2324 ఎకరాల భూమిని ఇచ్చింది. అయితే ఈ 50 ఏళ్లలో చాలామంది సీఎంలు మారారు. వీళ్ళలో కొంతమంది అనేక అవసరాల కోసం 810 ఎకరాల భూమిని ఇప్పటికే తీసుకున్నారు. ప్రస్తుతం ఎంత మిగిలింది అంటే 1500 ఎకరాలు ఉంది. హెచ్సియు దగ్గర ఉన్నది ఆ భూమి మాత్రమే. అందులో 400 ఎకరాలు అమ్మేస్తే ఇక మిగిలేదెంత? 1100 ఎకరాలు. అయితే ఈ 400 ఎకరాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందా అనే క్వశ్చన్ కూడా ఉంది కదా. ఒకసారి దాని గురించి కూడా మాట్లాడదాం. 1919 నుంచి అంటే నిజాం టైం నుంచి హైదరాబాద్ స్టేట్ అమల్లో ఉన్న ముల్కీ రూల్స్ రద్దు చేయబడ్డాయి. ఇది ఎవరు చేసిరనంటే ఆనాడున్న ఇందిరాగాంధీ గవర్నమెంటే వాటిని రద్దు చేసింది. హైదరాబాద్ స్టేట్లో విద్య, ఉపాధి అవకాశాలు హైదరాబాద్ వాళ్ళకు మాత్రమే ఉండాలి ఈ ముల్కీ రూల్స్ అని చెప్తున్నాయి. ఇక్కడ ముల్కీ అంటే ఏంది అసలు? ఇంతకీ స్థానికుడు అని అర్థం. అయితే ఈ హైదరాబాద్ సిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ముల్కీ రూల్స్ కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారికి తీవ్ర నష్టం ఏర్పడుతుంది. అందుకే ఇందిరాగాంధీ 1967లో ముల్కీ రూల్స్ రద్దు చేసింది. అయితే మరి ఈ తెలంగాణలో ఉన్న ప్రజల ఉపాధికి తీవ్ర నష్టం చేస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున తిరుగుబాటు కూడా స్టార్ట్ అయింది. అలా మొదలైన తిరుగుబాటే 1969 నాటికి తెలంగాణ ఉద్యమానికి దారి తీసింది. ఈ ముల్కీ రూల్స్కు సంబంధించి 1971లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే ఆంధ్ర ప్రజలు మాత్రం ఆందోళన చేపట్టారు. అదే జై ఆంధ్ర ఉద్యమం. దీంతో ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్ ముల్కీ రూల్స్లో ఉన్న స్థానిక రూల్ను సవరించారు. అందులోనే 6 పాయింట్స్తో ఫార్ములాను తీసుకొచ్చారు. దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను 6 జోన్లుగా చేశారు. 4 ఏళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే స్థానికత వచ్చేలాగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 6 పాయింట్స్లోనూ 4 పాయింట్స్లో హైదరాబాద్లో ఒక పెద్ద యూనివర్సిటీ ఉండాలని 1974లో ఒక పార్లమెంటు చట్టం ద్వారా కేంద్రం నిధులతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడే ఒక తప్పు జరిగిందని చెప్తున్నారు. ఏంది అంటే ఈ విధ్వంసానికి కారణము ఈ 2324 ఎకరాల భూమిని, అంటే ఇది మనకు అప్పటి డాక్యుమెంట్స్లో చూస్తే మాత్రం ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమిగానే ఉంటుంది. కానీ ఈరోజు చెప్తున్న వాళ్ళు ఏంటంటే యూనివర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయలేదని. అలా చేసి ఉంటే ఇవాళ కాంగ్రెస్ 1 సెంటు భూమి కూడా ముట్టుకునేది కాదు. ఈ భూమి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూమిగానే అప్పటి నుంచే రికార్డులో ఉంది అని చెప్తున్నారు. అదే 400 ఎకరాల భూమిని కోల్పోవడానికి కారణం. అయితే రిజిస్ట్రేషన్ అంత ఇంపార్టెంట్ అని అప్పటి అధికారులు మరి భావించలేదు కూడా కావచ్చు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం కేటాయించిన భూమిని కూడా లాక్కునే ప్రభుత్వాలు వస్తాయని నిజంగా వాళ్ళకి తెలిసి ఉండదు కాబట్టి. కానీ అప్పట్లో యూనివర్సిటీ కాపాడుకోవడానికి అప్పటి విజనరీ వీసీ దీని చుట్టూ అప్పట్లోనే 2.5 కోట్లు ఖర్చు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టించిండు. అలాగే ఉంటే మాత్రం ఇప్పటికే ఆక్రమణలో చాలా భూమిని కోల్పోవాల్సి వచ్చేది. ఆయన కట్టించి ఒక మంచి పని చేశారు. అయితే ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూల్ చెప్పనా? ఈ భూములని కేవలం అకాడమిక్ కోసమే మాత్రమే వాడాలని, అలా వాడుకోకపోతే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చని కూడా ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ భూమి అకాడమిక్ కోసం కాదు కదా. దేనికోసం తీసుకుంటున్నారు? కమర్షియల్ లేఅవుట్ కోసం. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ధైర్యంగా చెప్పిండు. ఇక్కడ మరో అంశం ఏంటంటే కాంగ్రెస్ ఏమంటుంది? మేము కోర్టులో గెలిచి తీసుకున్నామని అంటుంది. అసలు ఈ కోర్టు గోల్ ఏంటి? అసలు ఆ విషయాన్ని కూడా వద్దాం. 2003లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు 400 ఎకరాల భూమిని ఐఎంజీ భారత్ అని స్పోర్ట్స్ అకాడమీకి కేటాయించారు. 2004లో బాబు ఓడిపోవడం, కాంగ్రెస్ రావడం జరిగింది. చంద్రబాబు చేసిన ఈ భూ కేటాయింపులకు రద్దు చేసిన అప్పట్లో ఉన్న వైఎస్ఆర్ హయాంలో ఈ ఐఎంజీ భారత్ కోర్టుకు వెళ్ళింది.
ఆ కేసు 18 ఏళ్ల పాటు కోర్టులోనే నడిచింది. ఈ 18 ఏళ్ల తర్వాత 400 ఎకరాల భూమి ఐఎంజీ భారత్కు చెందదు, తెలంగాణకు చెందుతుందని హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో ప్రభుత్వం ఆ భూమి కోర్టు మాకు ఇచ్చేసింది, అమ్మేసుకుంటామని అంటుంది. అది ప్రభుత్వ భూమినే, అలా అని అమ్మేసుకుంటారా? హైదరాబాదు పర్యావరణ రక్షణకు ఈ హెచ్ఈయు ఎంత ఇంపార్టెంట్ అనేది ఎవరో వచ్చి పాఠాలు చెప్తే కానీ అర్థం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తున్న మల్లుబట్టి విక్రమార్క, శ్రీధర్ బాబులు ఈ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులే కదా మరొకప్పుడు. వీళ్ళకెందుకు ఇప్పుడు వీళ్ళెందుకు అసలు ఇప్పుడు మాట్లాడతలేరు అనుకోవాలి, అందులో చదివిన వాళ్ళే కదా. ఇప్పుడు 400 ఎకరాలతో మొదలై హెచ్యు ఆనవాళ్లే లేకుండా చేసే పరిస్థితి వస్తే హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఇక్కడ బతుకుతున్న కొన్ని లక్షల మంది పరిస్థితి ఏంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సేవ్ హెచ్యు అనే మీరు కూడా ఒక నినాదాన్ని తీసుకోండి. ఈ బాధ్యత కేవలం ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులది మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల అందరి మీద కూడా ఉంది. దాన్ని తిప్పి కొట్టాల్సినంత అవసరం ఉంది. అలాగే హైడ్రా కూడా ఈరోజు బాధ్యత ఉంది. హైడ్రా రంగనాథ్ కూడా దీని మీద ఖచ్చితంగా ఆయన రియాక్ట్ అవ్వాలి కదా. ఈరోజు చెరువులు, నాలాలు అన్నీ కాపాడాలంటున్న నేపథ్యంలో లోపల ఉన్న వన్యప్రాణులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, ఇవన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత, పార్కులు కానీ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పిన నేపథ్యంలో ఈ 400 ఎకరాల భూములను ఈరోజు కాంక్రీట్ జంగిల్ లాగా మార్చకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. సేవ్ హెచ్సియు.